సో ఇప్పుడు నేను నైట్ టెంపుల్ దగ్గర పడుకున్నాను కదా, చూసా కదా. నేను ఆ టెంపుల్ దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ 12 తర్వాత కూడా పూజలు జరిగాయి. 12 గంటలకి అలా ప్రసాదం అది పెడితే ఇంకా అక్కడ తినేసి పడుకున్నా టెంపుల్కి ఆపోజిట్లోనే. మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా మొబైల్ ఛార్జింగ్ డెడ్ ఉందన్నమాట. ఇంకా వీడియో రికార్డ్ చేయలేదు. అక్కడి నుంచి డైరెక్ట్గా బస్ స్టాప్ దగ్గరికి వచ్చాను. బస్ స్టాప్ దగ్గర చూశాను. బస్ స్టాప్ దగ్గర కూడా ఛార్జింగ్ పాయింట్ ఉంది కానీ పనిచేయలేదు. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా హైవే మీదకి వచ్చి ఇంక లిఫ్ట్ తీసుకుని స్టార్ట్ చేశాను. నైట్ రావాల్సిన ఈ తిందు వనం అనేసి ప్లేస్ 30 కిలోమీటర్స్ అంతా ఉంటుంది. అక్కడ ఏ ప్లేస్ అది జింజి జింజి అనే ప్లేస్ నుంచి 30 కిలోమీటర్స్. ఫైనల్గా మేము వచ్చాను ఈరోజు మార్నింగ్ తీసుకొని. ఇక్కడ టైము 8:40 అవుతుంది. 5:30కే లేచిపోయారు. అనౌన్స్మెంట్ బ్రేకే లేదు, అనౌన్స్మెంట్ కంటిన్యూస్గా వస్తుంది. సో చెప్పేది ఏంటంటే ఫైనల్ ఇయర్కి వస్తాను, ఛార్జింగ్ చేసుకుంటున్నా. పవర్ బ్యాంక్ ఛార్జింగ్ అవ్వాలంటే మినిమం 4-5 అవర్స్ పడుతుంది. ఇక్కడ ఇంకా 1 పాయింట్ అయింది. సో మొబైల్ అయితే 100% ఛార్జింగ్ ఉంది. స్టార్ట్ అయిపోతాయి ఇంకా. కాసేపట్లో పుదుచ్చేరి వెళ్ళిపోదాం. పుదుచ్చేరి నుంచి ఆరోవిల్లి చూడాలి. ఇక్కడ ఆరోవిల్లి ఒకప్పుడు నాది టూరిస్ట్ డెస్టినేషన్ ఉండేది ఆరోవిల్లి. ఇప్పుడు ఆరోవిల్లి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంటే కనబడింది అనమాట కట్అవుట్. ఆ బోర్డు చూసి మళ్ళీ నేను వెళ్దాం డిసైడ్ అయ్యాను. ఆరోవిల్లి వెళ్తాం, పుదుచ్చేరి ఆరోవిల్లి తర్వాత సెకండ్ పుదుచ్చేరి అనమాట. తమిళనాడులో 2 ఉన్నాయి, మొత్తం 4. ఆంధ్రప్రదేశ్లో 1, కేరళలో 1, తమిళనాడులో 2. సో ఇప్పుడు మనం ఒకటి వెళ్ళబోతున్నాం, తర్వాత 2కి వెళ్తాం, ప్లస్ ఆరోవిల్లి. మొత్తం ఈ 3 వెళ్ళి కన్యాకుమారి వెళ్తాం. సో కంప్లీట్ అదే. టైం 8:40 అవుతుంది, ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయ్యాక చెప్తాం. ఇలా కూర్చున్న ఒక గురువు ఇంకొక వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారన్నమాట. వెళ్ళిపోయారు అనుకుంటా వాళ్ళు అటు సైడు. అతనికి ఇచ్చారు, ప్లస్ మనకు కూడా ఇచ్చారు అనమాట. ఇంకొకటి అడిగారు టిఫిన్ చేస్తాం అనేసి. తమిళనాడు కదా, అంతే. ఆమెకి ఇచ్చారు, 3 తెచ్చారు అనమాట. సో లెట్ మీ చెక్ ఛార్జింగ్ ఎంతవరకు వెళ్ళింది అనేసి. అరే 1% అయింది ఇంకా. వీ హ్యావ్ టు క్యాప్చర్ with that kind of people when we encounter. Maybe, oh my gosh, they're gone. Oh, there. That 2 guys. ఇక్కడ గుడి దగ్గర పెడుతున్నారా ఏమో, వాళ్ళు అందరికి ఇస్తున్నారు టెంపుల్ వచ్చిన వాళ్ళందరికీ.
సో ఇక్కడ పక్కన రైల్వే స్టేషన్ ఉంటే మనకు కూడా తీసుకొచ్చి ఇచ్చారనమాట. వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్. నేను పాండిచ్చేరికి వచ్చేసాను ఈవినింగ్. ఆఫ్టర్నూన్ చాలా ఎంతవరకు వీడియో రికార్డ్ చేస్తానో ఐడియా లేదు, కానీ ఏమైందంటే మార్నింగే నేను స్టార్ట్ అయ్యాను. టెంపుల్ దగ్గర నుంచి మార్నింగే స్టార్ట్ అయ్యాను. తర్వాత పెట్రోల్ స్టేషన్కి వెళ్ళాను, కొంచెం ఫ్రెష్ అయ్యాను. అలా అక్కడి నుంచి లిఫ్ట్లు దొరికాయి. కంటిన్యూస్గా వస్తూ ఉన్నాను అనమాట. వస్తా రైల్వే స్టేషన్కి వెళ్ళాను. రైల్వే స్టేషన్లో ఛార్జింగ్ పెట్టుకున్నాను, అది ఆ వీడియో ఉంది. సో ఆ ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పాండిచ్చేరికి వచ్చాను అనమాట. ఆఫ్టర్నూన్ వరకు వచ్చాను. అక్కడ నేను ఆరోవెల్లి అనేసి ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ని చూసి అక్కడికి వెళ్దామనేసి డిసైడ్ అయ్యి అక్కడ ఆగాను అనమాట. నియర్ బై ఆగితే అక్కడ దానికి రిజిస్ట్రేషన్ అది కావాలి కాబట్టి అది రేపు కానీ వెళ్ళి చూద్దాం, అది అవుతుందో లేదా ఐడియా లేదు. సో ప్రాసెస్ టైం పడుతుంది, కొన్ని వేకెన్సీ కూడా లేవంటున్నారు. సో దానికోసం అని చెప్పి నేను ఆఫ్టర్నూన్ నుంచి అక్కడ ఉన్నాను. ప్లస్ ఒక ఆఫ్టర్నూన్ కాబట్టి ఒక 3-4 అవర్స్ ఫుల్ హీట్ కాబట్టి ఇంకా అక్కడ బయటకి ఒక ప్లేస్లోని వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈవినింగ్ టైంలో పాండిచ్చేరికి ఎంటర్ అయ్యాను. సో పాండిచ్చేరికి ఎంటర్ అయ్యి కాసేపు అటు ఇటు తిరిగి చూసి బీచ్కి వెళ్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. ఇంకా ఫైనల్గా ఇక్కడ ఎవరు లిఫ్ట్ ఇచ్చినా సరే చాలామంది లిఫ్ట్ ఇస్తున్నారు బోర్డు చూడగానే. తర్వాత అడుగుతున్నారు అన్నమాట. ఒక అబ్బాయి ఇంకొక ఫ్రెండ్ కూడా అడిగాడు, ఒక లిఫ్ట్ ఇచ్చిన అతను, ఏమైనా కావాలంటే నేను వద్దని చెప్పేసాను. ఎందుకంటే నేను గురుద్వారాకి వెళ్తాను. గురుద్వారాకి వెళ్తే గురుద్వారా క్లోజ్ ఉందన్నమాట. నైట్ అక్కడ స్టే చేద్దాం అనుకున్నాను. టెంపుల్కి వెళ్ళాను, కాస్త ఛార్జింగ్ పెట్టుకున్నాను. అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఒక ప్లేస్లోని మామూలుగా క్యాంటీన్ ఉంటుందంటే అక్కడికి వెళ్తుంటే మళ్ళీ ఒక బ్రో లిఫ్ట్ ఇచ్చాడు అనమాట. చర్చ్ దగ్గర డ్రాప్ చేశాడు, ఈ చర్చ్ దగ్గర ఉండొచ్చు అనేసి. సర్లే థ్యాంక్ యూ చెప్పేసి ఆ బ్రోతో వెళ్ళిపోతుంటే ఆ బ్రో మళ్ళీ ఎనీథింగ్ యూ నీడ్, వాటర్ బాటిల్, ఫుడ్ అని అడిగాడు. నేను చెప్పాను, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఫర్ ఏ సింగిల్ మీల్, ఐ ప్రిఫర్ టేకింగ్ మీల్ అని చెప్పా. సో బ్రో వెయిట్ చేయమని చెప్పేసి వెళ్ళాడు. సో ఐ టోల్డ్ హిమ్ టు డోంట్ స్పెండ్ మోర్ అండ్ మీల్, జస్ట్ కామన్ మీల్. ఆ బ్రో వస్తే మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తాను. ఆ బ్రో విక్రమ్ అంట, చూద్దాం. ఆ బ్రో వెళ్ళాడు, ఇటువైపు వెళ్ళాడు. సో ఇట్లా ఉంది లొకేషను. ఇటువైపు ఇలా బ్రో తీసుకుని వచ్చాడు అనమాట. చాలా దూరం, ఒక 15 minutes నుంచి వచ్చాము. ఈ చర్చ్ దగ్గర ఆపాడు అనమాట. అక్కడ ముందు టెంపుల్ కూడా ఉంది. నేను టెంపుల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో మళ్ళీ రిటర్న్లో నాకు పిలిచి మళ్ళీ అడిగాడు మరి ఇంటికి. పాండిచ్చేరి పీపుల్ ఆర్ వెరీ నైస్. ఎవ్రీవేర్, వేర్ ఎవర్ ఐఎమ్ గోయింగ్, ఎవ్రీవన్ హెల్పింగ్ మీ, నాట్ లైక్ సమ్ అదర్, లైక్ this is also in Tamil Nadu. I'm naming some people I'm not naming because battery problem mobile, that's why I'm able to take videos. So update istanu వచ్చిన తర్వాత. బ్రో థ్యాంక్ యూ బ్రో, విక్రమ్ బాయ్, థ్యాంక్ యూ. బ్రో మనీ కోసం వెళ్ళాడు, ఏదో తీసుకొని మనీ వచ్చినాను, 100 రూపీస్. నేను తీసుకొని వస్తానండి. బ్రో వెళ్ళి మనీ ఇక్కడే వెయిట్ చేయమని మళ్ళీ బ్రో రిక్వెస్ట్ చేయలేదు. ఆ బ్రో మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. దూరం డ్రాప్ చేసిందే కాకుండా మళ్ళా మనీ అక్కడ తీసుకొచ్చాడు బ్రో, తెలియదు అక్కడ తీసుకొచ్చాడు. 100 రూపీస్ వేసి తిరుమలకి వెళ్ళాడు. కమిటీ కదా, ఇలాంటి ప్లేస్లో ఉన్నాను. ఇందాక కూడా ఈవినింగ్ టైంలో కూడా బ్రో అడిగారు, అసలు అప్పుడు ఇంకా నేను గురుద్వారాకి వెళ్తున్నాను అని చెప్పి మనకు అడుగుతూ వాటర్ ఛార్జింగ్ చాలా వస్తుంది. నేను ఛార్జింగ్ చేయడం కావట్లేదు. నేను ఛార్జింగ్ టెంపుల్కి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 10:40 అవుతుంది.
బీచ్కి ఇక్కడ కూర్చున్నా వరకు జస్ట్ ఒక 10 మినిట్స్ అవుతుంది, అది వచ్చి 10 మినిట్స్ అవుతుంది. సూపర్ వరకు నేను ఈ ప్లేస్ రాలేదు. నేను ఆ బస్ స్టాప్లో ఉన్నాను అనమాట. అక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంటే అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటున్నా. సూపర్గా ఇక్కడ డిజైన్ చేశారు. ఇప్పటికీ కూడా చాలా ఫ్యామిలీస్ ఇంకా అందరూ కూర్చొని ఉన్నారు ఇక్కడ. సూపర్ లొకేషన్ అనమాట. పాండిచేరి సూపర్గా. లిఫ్ట్ బోర్డు కింద పడిపోయింది. ఇలా కూర్చొని ఉన్నాను బ్యాగ్ పెట్టుకొని. సో 10 అయినా సరే 10:40 అవుతుంది యాక్చువల్గా. ఇంకా క్రౌడ్ ఉన్నారనమాట. ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ పర్మిషన్ ఉంది. పుదుచ్చేరి మస్ట్ విజిట్ అనమాట. మీరు కూడా అందరూ ఒకసారి రావాలి. సూపర్గా గాలి వేస్తుంది. సమ్మర్ టైంలో ఇంతకంటే రిలీఫ్ వేరే ఉండదు. సో నైట్ స్టే అనేది ఇంకా చూడాలి, ఎక్కడ దగ్గర పడుకోవడమే. ఈ ఏరియాస్ ఇక్కడ గల్లీలన్నీ బాగానే ఉన్నాయి చూడడానికి. అటువైపు అలా ఉన్నాయి అనమాట, అలా ఉన్నాయి. సో ఎక్కడో దగ్గర పడుకోవడమే నైట్కి. మార్నింగ్ మళ్ళీ కలుద్దాం.